హలో వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తే చాలు మెంటల్ వచ్చేస్తుంది అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. అన్నట్టుగానే ఆడియన్స్లో పవర్ స్టార్కి ఎంతటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు. హిట్స్ ఫ్లాప్స్కి అతీతంగా అంతటి ఇమేజ్ను సొంతం చేసుకోవటం ఒక్క పవన్ కళ్యాణ్కే సాధ్యం. అయితే సినిమాలకి కామా పెట్టేసి రాజకీయాలకి వెళ్ళిన మన పవర్ స్టార్ ఇప్పుడు ఒక్కో సినిమాని మళ్ళీ పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే తాను నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో ఓ క్రేజీ సాంగ్ను పాడి ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో తాను నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో మాట వినాలి అంటూ ఓ క్రేజీ నంబర్ని పవన్ పాడటం విశేషం. తాజాగా విడుదలైన సాంగ్లో వీరమల్లు మాట వినాలి అంటూ పవన్ గొంతు మరోసారి అందరిలో జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటను ఈ నెల 6న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా 14న సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన చిత్ర బృందం పూర్తి పాటను ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక గతంలో 4-5 చిత్రాల్లో పాటలు పాడిన పవన్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పాట పాడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు కూడా తాను నటించిన పలు సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. పవన్ తాను నటించిన సినిమాల్లో ఒక జానపద గీతాన్ని ఆలపిస్తే అది ఖచ్చితంగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ప్రేక్షకుల్లో క్రియేట్ అయింది. ఇక పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా ఈ మూవీకి ఆస్కర్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో. ప్రతి ఏడు పొంగల్ బరిలో 3 నుండి 4 సినిమాలు రిలీజ్ అవ్వటం మామూలే. అయితే వాటిలో 1-2 మాత్రమే హిట్ టాక్ను అందుకోగా మిగతావి మాత్రం బోల్తా కొడతాయి. మరి అలా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ 3 సినిమాస్లో ఏది హిట్ అయిందో, ఏది బోల్తా కొట్టిందో మనం కూడా ఓ లుక్కేద్దాం. సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్, డాకు మహారాజ్. పొంగల్ బరిలో దిగిన ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డి అంటే డి అంటున్న సంగతి తెలిసిందే. మొదట్లో గేమ్ చేంజర్ కి కాస్త డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత పుంజుకొని డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇలా విడుదలైన 3 సినిమాలు మంచి వసూళ్లను సాధించడం అరుదనే చెప్పాలి. 2017లో ఇలాగే పొంగల్ కి విడుదలైన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు 3 పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు సాధించడం విశేషం. ఇక తాజాగా ఈ ఏడాది రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఏదీ పూర్తిగా నెగటివ్ టాక్ తెచ్చుకోకపోవడం కూడా విశేషం. 3 చిత్రాలకు ఓపెనింగ్స్ కు ఢోకా లేదనే చెప్పాలి. అయితే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుండగా డాకు మహారాజ్ సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ఇక యావరేజ్ టాక్ తో మొదలైన గేమ్ చేంజర్ పడుతూ లేస్తూ సాగుతోంది. అయితే జరుగుతున్న నెగటివ్ ప్రచారం సినిమాని నష్టాల పాలు చేస్తుందని చాలా మంది ఊహించగా ఫ్లాప్ అనే పరిస్థితి అయితే లేనట్లే కనిపిస్తోంది. ఇక తెలుగు నుంచి రిలీజ్ అయిన 3 చిత్రాలు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్ లోకి అడుగు పెట్టడం విశేషమనే చెప్పాలి. గేమ్ చేంజర్ తొలి రోజే ఈ మార్కును చేరుకోగా ప్రస్తుతం కలెక్షన్లు 250 కోట్లకి దగ్గరగా ఉన్నాయి. ఇక డాకు మహారాజ్ విడుదలైన 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిందని ఇప్పటికే మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం తొలి రోజే 45 కోట్లు కొల్లగొట్టగా ఫుల్ రన్ లో 200 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలా విడుదలైన 3 సినిమాలు ఇప్పటికైతే డీసెంట్ పొజిషన్ లోనే ఉండగా పొంగల్ దంగల్ని ఏది గెలుస్తుందో మరికొద్ది రోజులు ఆగితే గాని తెలిసేలా లేదు. సినిమాకి గ్రామర్తో పాటు గ్లామర్ కూడా ముఖ్యమే అన్నాడు ఓ సినీ కవి. దీన్ని బట్టి సినిమాల్లో సెంటిమెంట్, యాక్షన్స్తో పాటు రొమాన్స్ కూడా ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. అయితే మాస్ పల్స్ తెలిసిన ఈ కన్నడ క్రియేటర్ నాకు ఫైట్స్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదంటూ రొమాన్స్ని, సాంగ్స్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఇక తాజాగా తెరకెక్కించే సినిమాల్లోనూ ఫైట్లకే తప్ప పాటలకి చోటే లేదంటూ ఇప్పటి నుండే హింట్ ఇస్తున్నాడంట ఈ పాన్ ఇండియా డైరెక్టర్. ప్రశాంత్ నీల్ హీరోకిచ్చే ఎలివేషన్,
సినిమా పెంచే టెంప్టేషన్, రిలీజ్ అయితే సెన్సేషన్. ఇలా తనదైన టేకింగ్ తో ఓల్ నేషన్ వైడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. తొలుత ఉగ్రంతో కన్నడ నాట ఎంట్రీ ఇచ్చి కేజీఎఫ్ తో నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన ఈ కన్నడ దర్శకుడు తాజాగా సలార్ తో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకి తెలిసిందే. ఇక తాజాగా యంగ్ టైగర్ తో ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కాంబోలో సెట్స్ మీదకి వెళ్లబోతున్న సినిమా పేరు డ్రాగన్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ టైటిల్స్ కూడా పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మాస్ పల్స్ పట్టి వారికి తగ్గట్టుగా యాక్షన్ సీక్వెన్స్ ని వడ్డించి వారించే ఈ కన్నడ క్రియేటర్ తన సినిమాల్లో హీరోయిన్లకి మాత్రం సరైన ఇంపార్టెన్స్ ఇవ్వడని, ఇక రొమాన్స్ అనే పదానికి చోటే ఉండదని, తేలిపోయే పాత్రలే ఇస్తాడంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్స్. ఇక ప్రశాంత్ సినిమాలు చూస్తే కేజీఎఫ్ 2తో పాటు సలార్ లో హీరోయిన్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది కూడా. ఇక తాజాగా ఎన్టీఆర్ సినిమాలో రుక్మిణి వసంత్ కి కూడా ఇలాంటి తేలిపోయే పాత్రే ఇవ్వనున్నాడని, సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి పాటలు పాడే ఛాన్స్ అస్సలు లేదని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన నటించేంత స్టార్డమ్ సైతం రుక్మిణికి లేదని, కేవలం కొన్ని సీన్స్ కోసమే ఆమెని సెలెక్ట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి సలార్ లో కమర్షియల్ పాటలు లేకుండా చేసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లాంటి మంచి డాన్సర్ తో పాటలు తీయకుండా సినిమాని ఎలా గట్టెక్కిస్తాడో. సినిమాలు భాషా పరిధుల్ని పెంచుకుంటున్న క్రమంలో హీరోలు ఆ వుడ్ ఈ వుడ్ అన్న తేడానే లేకుండా అన్ని భాషల్లో కూడా డైరెక్టర్స్తోనూ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు కాలీవుడ్ డైరెక్టర్స్తోనూ జతకడుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఇలా జతకట్టి వెండితెర మీదకి వచ్చిన సినిమాలు సరైన ఫలితాలని రాబట్టలేకపోవటం ఇక్కడ గమనార్హం. సినిమాలు ఎప్పుడైతే పరిధులను పెంచుకొని పాన్ ఇండియా బాట పట్టాయో అప్పటి నుండి హీరోలు కూడా పరభాషా దర్శకులతో జతకట్టడం ఎక్కువైందనే చెప్పాలి. అయితే అలా కోలీవుడ్ దర్శకులతో టాలీవుడ్ హీరోలు జతకట్టి చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకులు తెరకెక్కించిన పంజా, బంగారం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రెబల్ ఎంతటి బిగ్ డిజాస్టర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ భారీ అంచనాల మధ్య రాగా ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే. ఇక అర్జున్ రెడ్డి సక్సెస్ తో మంచి ఊపులో ఉన్న విజయ్ దేవరకొండ ఇష్టపడి ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటించిన నోట ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అలానే సముద్రకని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ నటించిన బ్రో కూడా రీమేక్ గా వచ్చి హిట్ స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ డైరెక్టర్ చేసిన శంభో శివశంభో, జెండాపై కపిరాజు లాంటి చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ నే మూటగట్టుకున్నాయి. అలాగే రామ్ పోతినేని, తమిళ దర్శకుడు ఎన్ లింగుస్వామి కాంబినేషన్ లో వచ్చిన ది వారియర్ కూడా ఘోరంగా నిరాశపరచగా, నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక తాజాగా శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన గేమ్ చేంజర్ కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలని రాబట్టలేకపోయిందనే చెప్పాలి. ఇలా పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా ఇష్టపడి కోలీవుడ్ దర్శకులతో జతకట్టి బోల్తా పడ్డ తెలుగు హీరోలు మళ్లీ ఆ దిశగా అడుగులు వేస్తారా అంటే అనుమానమే. దర్శకుడిగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బన్రెడ్డి కూతురు సుకృతి వేణి బన్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక జనవరి 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్న సందర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. Yeah, she came up with the script. Padma, she approached me, and I loved the script definitely. When I heard the title, Gandhi Tata Chettu, Enduku Gandhi, like our generation is like that. It's already overspoken topic, and Enduku అని చెప్పేసి అనుకున్నా. But when I read the script, it was very emotional, and it has so much to do with music too, and at the same time, characterizations were built in that way. And then yeah, we did music, different situations, chala chesam, and I had very good support from our team, definitely. I am getting to launch your daughter in my production. That's very huge for me. So I am like really thankful. మీరు అసలు ఆ రోజున నేను మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు నాకు ఆ రోజు నేను అంటే ఒక్క డే కొంచెం డిలే చేస్తున్నా మీరు నాకు దొరికేవాళ్ళు కాదేమో, పండు అసలు ఈ సినిమాలో వచ్చిండేది కాదేమో. నేను అసలు కొంచెం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు నేను మెసేజ్
చేయటం ఏంటి 2 రోజుల్లో లైక్ అంత సెట్ అవటం ఏంటి, లైక్ ఇట్స్ స్టిల్ అ మిరకల్ ఐ థింక్. అంటే ఈ సినిమా ఇలా జరగాలి అని రాసి పెట్టుంది అనుకుంటా, అందుకనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం, లైక్ ఆర్ టెక్నీషియన్స్ అందరు మాకు మామూలుగా సపోర్ట్ చేయలేదు, లైక్ ప్రతి ఒక్కళ్ళు ఆర్ సినిమాటోగ్రాఫర్స్. ఈ సినిమా మేము చేయడానికి డెఫినెట్ కారణం సుకృతి సుకుమార్ గారి డాటర్ తబిత గారు చెప్పారు. బట్ ఈ సినిమా నేను యూఎస్లో ఉన్నప్పుడు చూశాను. ఫస్ట్ శశి చూశాడు, తర్వాత తబిత గారు కాల్ చేస్తే చూస్తానని ఒక 1 day 2 days చూశాను. ఐ స్టార్టెడ్ వాచింగ్ ద ఫిలిం. నేను సుకుమార్ గారికి తబిత ఇద్దరికి చెప్పాను, నేను 11కి ఎప్పుడో స్టార్ట్ చేస్తే సరే ఒక అరగంట చూసి నెక్స్ట్ డే చూద్దాం అనుకున్నాను. ఐ కంప్లీటెడ్ ద ఫిలిం. అసలు అంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఇట్ ఎంగేజ్ మీ అండ్ ఇట్ వాజ్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ సుకృతి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. నేను తనతో చెప్పలేదు కానీ సుకుమార్ గారికి చెప్పాను, తబిత గారికి చెప్పాను. అండ్ మేము మీరందరూ అన్నట్టు మేము ఈ సినిమాకి వచ్చేదో చేసాం అనుకున్నారు, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అలాగే ఈ సినిమాకి ఏదో డబ్బులు ఉంటేలే ఏదో చేస్తున్నారు, ఏదో ఆ టైపు ఉన్న ఆలోచన బిగిన్ అయ్యి తర్వాత అర్థమైంది ఆ సినిమా చూసి ఆ ఇంటెన్సిటీ, ఆ దాంట్లో ఆ పర్ఫార్మెన్స్లు, అసలు ఇవన్నీ చూసినాక ఇది డబ్బులు ఉండే సినిమా తీయటం కాదు, డబ్బులు తెచ్చే సినిమా తీశారనిపించింది. అప్పుడు వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అలాగే పండు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అమ్మ. ఏదో చిన్న సీడ్ వేసి చిన్న మొక్క వేస్తే అక్కడి నుంచి గాంధీదా చెట్లాగా అంత చెట్లాగా చిన్నపిల్ల ఏదో యాక్టింగ్ చేస్తుంది అనుకుంటే సినిమా చూసినాక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అనిపించేటట్టు అనిపించింది. మాకు తెలుసో తెలియకో ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమాని చేసామని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా ఈ సినిమా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవుద్ది. తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ తను 9th monthలోనే పాట మొదలుపెట్టింది, బట్ యాక్టింగ్ సంబంధించి ఎప్పుడు లేదు. కానీ పద్దక్క సిందక్క వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. అసలు మామూలు జర్నీ కదా. అసలు 5,000 రూపీస్ సినిమా స్టార్ట్ చేసింది, ఈ అమ్మాయి ఏమో సినిమా రాసుకుంది. సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయనంది. సుకృతి నేను చేయను, సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి, తను చేయదు అంటే. కానీ పొద్దుకే ఉంది ఒకసారి నేను మాట్లాడుతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను, నన్ను చూసి గెటౌట్ అంది నన్ను సుకృతి. అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరని బాగా నమ్మకం ఉంది నాకు. సో నువ్వు బాగా తీయగలవు, కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను. సినిమా చూశాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్, వాళ్ళకున్న తక్కువ టైము తక్కువ డేస్లో ఎంత బాగా అందంగా కథ చెప్పింది అంటే చాలా మంచి రైటర్, సూపర్ రైటర్. అసలు ఎంత బాగా చెప్పింది అంటే మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, డెఫినెట్గా ఇక్కడ ఉండదు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ మీడియా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇట్స్ లైక్ ఇట్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్. మెయిన్ వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, బట్ మెయిన్లీ సింధు ఫర్ దిస్ ఈజ్ ఫర్ నాట్ ఈవెన్ ఫర్ సుకృతి. ఈ సినిమా ఎందుకు థియేటర్లో బాగా ఆడాలి అంటే పద్దక్క కోసం, సింధక్క కోసం చేసి. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఫంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా భారీ హిట్ కొట్టడంతో బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సక్సెస్ మీట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. సినిమాలకి అదేదో వరల్డ్ కప్ జరుగుతున్నట్టు అనమాట. అండ్ అటువంటి వరల్డ్ కప్లో ఇందాక దిల్ రాజు గారు 200 కన్ఫర్మ్డ్ అన్నారు కాబట్టి నాకు వరల్డ్ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ కొట్టినంత టీంలో ఉన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇటువంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థ్యాంక్స్ అండి. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్, చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను. దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు.
అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ బర్డెన్ ఉంటుంది. సంక్రాంతి 1, 2, 3 అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు. సో ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ. ద ప్రొడక్షన్ వాజ్ సో గుడ్. ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ని పెట్టుకుండే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే. అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి. లైఫ్లో యావరేజ్ సినిమాలు చూసాం, ఫ్లాపులు చూసాం, హిట్లు చూసాం, సూపర్ హిట్లు చూసాం, బ్లాక్ బస్టర్స్ చూసాం, క్లాసిక్స్ చూసాం. కానీ ఒక టైం వస్తుంది అంటే మా లైఫ్లో డిస్ట్రిబ్యూటర్గా మొదలైనప్పుడు ఫ్లాప్లో నుంచి పెళ్లి పందిరి సినిమా వచ్చిన రోజు ఒక కిక్, ఫస్ట్ సక్సెస్ వచ్చినప్పుడు ఆ కిక్. అలాగే ప్రొడ్యూసర్స్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా దిల్, వివి వినాయక్ అప్పటికే ఆది ఇలాంటి సినిమాలు తీసేస్తున్నాడు. సక్సెస్ఫుల్ ఫిల్మ్ వచ్చిందని హ్యాపీ. బట్ ఆర్య అనేది మాకు వెరీ క్రూషియల్. అప్కమింగ్ హీరో, సెకండ్ ఫిలిం హీరో, కొత్త డైరెక్టరు, కొత్త ఒక కాన్సెప్ట్తో తీస్తున్నాము. అప్పుడు మళ్ళీ ఆర్య ఒక కిక్ ఇచ్చింది. తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ 58వ సినిమా లాంచ్ అయ్యాం. ఈ 58th ఫిలిం ఎంత స్పెషల్ అయిపోయిందంటే ఒక అద్భుతం, ఒక మహా అద్భుతం, ఊహించని అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో లైఫ్లో అలాంటి మూమెంట్లో ఉన్నాం మేము లాస్ట్ 3 days నుంచి. అండ్ అనిల్ ముందు నుంచి 8 సినిమాల్లో 6 సినిమాలు మా బ్యానర్తోనే చేశారు. వెంకటేష్ గారితో 4వ సినిమా ఇది. సో అంత ఒక పాజిటివ్ వైబ్, ఒక టీమ్, ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్నెస్. లేదు ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. మీరు ఇందాక ప్రోమోట్ చూస్తుంటే అందరం మాట్లాడుతూనే ఉన్నాం, సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్లు కొడుతున్నాం. కానీ అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి నిజం అవ్వడం. అప్పటి వరకు మాట్లాడింది మా ఊహ, మేము అనుకుంది ప్రేక్షకులకు రీచ్ అవుతే బాగుండనే ఆలోచనలతోనే మాట్లాడతాం. కానీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి అంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఈ సంక్రాంతి వస్తున్నాంకి అనిల్ ఆ సాంగ్లో ఎందుకు పెట్టాడో తెలియదు. బ్లాక్ బస్టర్ పొంగల్ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకేమో సంక్రాంతి ఏంటా పరిస్థితి అని టెన్షను. సినిమా రిలీజ్ అయ్యాక వార్నింగ్ ఏంది సినిమా అనే టెన్షన్ మొదలైంది. గత 3 daysగా ఈ సినిమాని మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. వితౌట్ యువర్ సపోర్ట్ నాకు ప్రతి సినిమా ఈరోజు 8 హిట్లు 8 సక్సెస్లు అంటున్నారు. మీరు లేకపోతే నాకు ఏ విజయం వచ్చేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే. నేను పెద్ద చదువుకోవాల సినిమా, నాకు తెలిసిన సినిమా ఇదే. థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే వాటికి కనెక్ట్ అయిపోయి నేను లేచి చప్పట్లు కొడతా, విజిలేస్తే లేచి విజిలేస్తా. ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్ గురి చేస్తే ఎమోషన్ అయిపోతా. ప్రతి ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. 8 సినిమాల జర్నీ ఇది. ఇక నుండి కూడా ఇలాగే జర్నీ ఉంటుంది. మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ అందరూ మీడియా మిత్రులు, నిజంగా ఈ సినిమాని మీడియా మిత్రులు ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో ప్రసాద్ ఐమాక్స్లో చూసి అందరూ 80 to 90% అందరూ నాకు పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా సక్సెస్ని మీ సక్సెస్ లాగా అనిల్కి సక్సెస్ వచ్చింది, మా వెంకటేష్ గారికి సక్సెస్ వచ్చిందని మీ భుజాల మీద తీసుకుని దీన్ని మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ. మీరు కోరుకుంటేనే ఆ ఎనర్జీ వస్తుంది. అండ్ ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ రైట్ ఫ్రమ్ day 1. అనిల్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచే ఐ గాట్ దట్ ఫీలింగ్ దట్ ద ఆడియన్స్ అండ్ the family audience are waiting for something spectacular, for something outstanding. And with all your positive vibes and with all your energy, ఈ రోజు మేము ఈ సినిమా తీసాం. అండ్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం. అండ్ మీరు సంక్రాంతికి ఇలా వచ్చి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్. ఇదే వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.